పి గన్నవరం నియోజకవర్గం వీరవల్లిపాలెం వైసీపీ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామా చేశారు. నియోజకవర్గ స్థాయి నాయకులు ఏకపక్ష తీరును నిరసిస్తూ పలువురు పార్టీని వీడారు. రాజీనామా చేసిన వారిలో మిండుగుదిటి చిన్ని, సీనియర్ లీడర్ దామిశెట్టి గణేష్, మేడిశెట్టి రాజా, అడప శ్రీనివాసరావు, దామిశెట్టి నాగయ్య, మేడిశెట్టి శ్రీనివాసరావు, అడప బాలాజీ తదితరులు ఉన్నారు. వీరవల్లిపాలెంలో మిండిగుదిటి చిన్ని వర్గం సమావేశం ఏర్పాటు చేసి గ్రామశాఖ అధ్యక్షుడి ఎంపిక విషయంలో పలువురు నాయకులు అవలంబించిన తీరును ఎండగట్టారు. ఆ పదవి అడప రాంబాబుకు తప్ప ఇంకెవరికి ఇచ్చినా తమకు సమ్మతమే అని చెప్పినా ఎవరూ పట్టించుకోకపోగా మేము లేని సమయం చూసి నాయకులు రాంబాబు పేరును ప్రకటించడం పట్ల సమావేశం తీవ్రంగా తప్పుపట్టింది. ఏదేమైనా పి గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ, బీసీలతో పాటు కాపు సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత మొదలవడంతో త్వరలో ఇక్కడ వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరిచి సరిదిద్దుకుంటుందా, లేక ఎవరు పోతే మాకేంటి అని నియంత ధోరణిలో ఊరుకుంటుందో చూడాల్సి ఉంది. పూర్తిగా కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రామం ఇది. అయితే జనసేన, టీడీపీని ఢీకుంటా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం కరుణు కట్టిన తీవ్రవాదులాగా పార్టీని డెవలప్ చేయడం జరిగింది పార్టీ ఆవిర్భావం నుంచి. అయితే ఈ మధ్యలో కొంతమంది కొత్తగా చేరిన వ్యక్తుల్ని మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, వీళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా గతంలో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, అసలు ఏ పార్టీకి చేశారో. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి జనం కూడా జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు. అయితే ఈ రోజు వీరవల్లిపాలెం గ్రామ అధ్యక్ష పదవి ఎన్నిక విషయంలో గ్రామంలో మేజర్ వర్గంగా మొత్తం అందరం కూడా రమారమి 100 మంది కుటుంబాలు దీంట్లో రాజీనామాకి సిద్ధం చేయడం జరిగింది. మేము అందరూ 100 మంది కుటుంబాలు రాజీనామా చేశాము. ఈ 100 మంది కుటుంబాలు ఒక పక్కన అయితే ఒక 7-8 కుటుంబాలు ఒక పక్కన ఉంటూ కళ్ళబొల్లు కోవులు చెప్తూ నాయకులకి బిల్డప్లు ఇస్తూ చేయటంతో వాళ్ళు ఏదో సాధించేస్తారని చెప్పని వాళ్ళ మాటలను పరిగణలోకి తీసుకుని వాళ్ళు అనుకున్న వ్యక్తిని ఎన్నిక చేయటం మా 100 మంది కుటుంబాలకి చాలా బాధాకరంగా అనిపించింది. కావున ఆ బాధతో మేము ఈ రోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే మేము పార్టీ ఆవిర్భావం కాడి నుంచి కూడా పార్టీ జెండా మోయటమే కాకుండా ఆర్థికంగా కూడా మేము పార్టీకి ఖర్చు పెట్టి కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నాం. అంతేకాకుండా జనసేన, టీడీపీ పెట్టిన కేసులకి మేము ఎదుర్కొని ఈ రోజు కూడా కోర్టులకు కూడా తిరుగుతున్నాం. అయితే ఈ పార్టీలో మాకు ఇంత అవమానం జరిగినప్పుడు మేము పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాం. మాజీ శాఖగా నేను కొనసాగాను ఇప్పుడు దాకా. అది మాకు వైఎస్ఆర్ పార్టీలో లేకపోవడానికి కారణం వైఎస్ఆర్ పార్టీ గ్రామ శాఖ కొత్త వాళ్ళని ఎన్నుకోమని పైనుంచి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని మండల పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పారు మాకు. దాని గురించి 4-5 సార్లు మీటింగ్ చేసాం. ఇప్పుడు చేసింది ఏంటంటే మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కలిసి మేము 150 మంది కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఒక 4 వ్యక్తులకి కలబొల్లు మాటలు చెప్తూ వాళ్ళు అదే పని మీద తిరుగుతూ ఉంట వల్ల 4 వ్యక్తులకు కూడా జిల్లా పదవులు, రాష్ట్ర పదవులు, గ్రామ పదవులు, అన్ని పదవులు వాళ్ళకి ఇప్పుడు గ్రామ శాఖ కూడా నిన్న జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ శాఖ కూడా నిర్ణయించారు. దానివల్ల వాళ్ళు ఇచ్చిన 4 ఉన్న క్యాండిడేట్లకి పదవులు ఇస్తున్న వల్ల మేము 150 మంది కుటుంబాలు కూడా కాపులో ఉండి 150 మంది వీరవల్లిపాలెం గ్రామంలో ఉండి 150 కుటుంబాలు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం. అవమానం భరాయించలేక అది మేమంతా కూర్చుని ఆలోచించి మేము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.